ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? ప్రియమైన వాళ్ళరా, ఈ దినము మనం దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానిద్దాం. దేవుని చిత్తాన్ని దేవుని వాక్యంలో నుండి తెలుసుకుందాం. చాలామంది ప్రభువా మాతో మాట్లాడు అని ఎవరైనా దేవుని వాక్యం దగ్గరికి వచ్చుంటే, ప్రభు మీ అందరితో మాట్లాడునుగాక. ప్రభువా మమ్మల్ని కనికరించు అని ఎవరైనా దేవుని దగ్గరికి వచ్చుంటే, ప్రభు మిమ్మల్ని కనికరించునుగాక. ప్రభు మా అవసరత తీర్చు అని ఎవరైనా వచ్చుంటే, ప్రభు మీ అవసరతలు తీర్చునుగాక. ప్రభువా నీ చిత్తం ఏంటో మాకు చెప్పు అని ఎవరైనా వచ్చుంటే, దేవుడు మీకు తన చిత్తమును తెలియపరచునుగాక. మంచిదండి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ప్రార్థన అవసరతల కొరకై. తప్పకుండా సహోదరి సహోదరులారా, మీ ప్రార్థన అవసరతలు మేము తప్పకుండా వాటి కొరకు ప్రార్థన చేస్తాం. హేమలత గారు, మీ కొరకు ప్రార్థన చేస్తాం, బాధపడద్దు. సంతానం కొరకు ప్రార్థించమన్నారు హేమలత గారు, మా ప్రార్థన చేస్తాం. అదే సమయంలో జ్యోతి గారు, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తామమ్మా. మీ హెల్త్ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. మీ కుమార్తెల కొరకు, కుటుంబం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. కేజీ గారు, మీ ఆర్థిక ఇబ్బందుల కొరకు చేస్తాం, దిగులు పడద్దు. అదే అంత మాత్రమే కాకుండా ప్రియమైన వాళ్ళరా, మీ కొరకు దీపికా గారు, మీ హెల్త్ కొరకు మేము ప్రార్థన చేస్తాం. తప్పకుండా మీరు ఎవరు దిగులు పడద్దు. సైదమ్మ గారు, మీ కుమారుడు అదే శాంతికుమార్ గారు, మీ కుమారుడు పాలు మార్మోన్స్ కొరకు తప్పక మేము చేస్తాం. గతంలో కూడా ప్రార్థన అవసరాలు కోరినవారు సహోదరుడా సుజాత గారి ఫ్యూచర్ కొరకు తప్పకుండా చేస్తాం. ఓకేనా? సరే, ప్రార్థన చేస్తాం. ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో వాక్యము ధ్యానించిన తర్వాత మీ కొరకు మేము ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. మీరందరూ చక్కగా ఆలకించాలని కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనాన్ని, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయునుగాక. ప్రియమైన వాళ్ళని వింటున్నారా? బైబిల్ ఎంతోమంది భక్తులు మనవి చేస్తారు దేవునికి. మనం సహజంగా ఎంఆర్ఓకు, కలెక్టర్కు మనవి అర్జీలు రాస్తుంటాం. అయ్యా మాకు పలాని కొదువ ఉంది. నిజంగా అలా మనము బాగా అడుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళని గమనించండి, ఆ అర్జీలు వాళ్ళు చూసి ఆ మనవి తెలియపరుస్తూ ఉంటారు. గమనించండి, బైబిల్లో కూడా భక్తులు వారు మనవి చేస్తూ వచ్చారు. వారి మనవులను దేవుడు ఆలకిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, హన్న బిడ్డ కొరకు మనవి చేస్తూ వచ్చింది దేవుని సన్నిధిలో. దేవుడు హన్న యొక్క మనవిని ఆలకిస్తూ వచ్చాడు. మరి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయనకి దయచేస్తాడు. ఏదైతే మీరు మనవి చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, ప్రభువా దయచేయమని, మీ మనవి దేవుడు ఆలకించునుగాక. మీ మనవులను దేవుడు తగిన సమయంలో వాటన్నిటిని దేవుడు మీకు దయచేయాలని ఒక సేవకుడిగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను బైబిల్లో మోషే గురించి చెప్తాను, ఎందుకంటే అంత చెప్పాలని కుదరదు. కానీ చాలామంది మనవి చేశారు. యెహోషువ నిజంగా 10వ అధ్యాయం 14వ వచనంలో యెహోషువ మనవి దేవుడు విన్నాడు. అసలు యెహోషువ మనవి విన్నట్టుగా నిజంగా ఇక సూర్యచంద్రుల్ని ఆపాడు. యెహోషువ మనవి విని దేవుడు సూర్యచంద్రుల్ని ఆపగలిగాడు. ఇలా బైబిల్లో కొంతమంది భక్తుల యొక్క మనవులు ఆలకించి దావీదు మనవి చేశాడు. ఇక చాలామంది ఎంతోమంది ఉన్నారు. రండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. బాగా గమనించండి. ఎందుకంటే 27వ అధ్యాయము 5వ వచనం, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా
యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. అంటే ప్రతి దాని కొరకు సెలోపెహాద్ అనే కాదు గానీ ప్రతి దాని కొరకు మోషే మనవి చేస్తూ ఉండేవాడు. ప్రతి విషయం కొరకు. మోషే మనవి దేవుడు ఆలకించేవాడు. చదవండి ద్వితీయోపదేశకాండం ఆహ్, ఆహ్, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము దేవుడు మోషే మనవి ఆలకిస్తూ ఉండేవాడు. హన్నా మనవి ఆలకించి సమయాన్నిచ్చాడు. మోషే మనవి ఆలకించి అనేకులు నాశనం నుండి తప్పించాడు. 9, 19 కొంచెం చదువుతే మీరు బాగా 9, 19 ఏలియంగా మిమ్మల్ని నశింపచేయువనని కోపడిన యెహోవా కోపోద్రేకమును చూసి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించాను. అనేకుల మీద దేవుడు కోపడ్డాడు. ఇప్పుడు ఆ కోపాన్ని శాంతపరుస్తున్నాడు. దేవా కోప్పడొద్దు. దేవా కోప్పడొద్దు. అంటే ఏమని మనవి చేస్తున్నాడు? అయ్యా ప్రజలు నశించిపోకూడదు. నువ్వు వారిని నశింప చేయకూడదు ప్రభువా అని బతిమలాడుకుంటున్నాడు. అర్థమైందా? బతిమలాడుకుంటున్నాడు. ఆ! నిజంగా ఎంత గొప్ప విషయం తెలుసా? మరియు యెహోవా అహరోను నశింపచేయుటకును అతని మీద బహు కోప్పడగా, నేను అహరోను కొరకై ఎప్పుడే అహరోను విషయం కూడా కోప్పడ్డాడు. ప్రజల విషయమే కదా! అహరోను విషయంలో కూడా అహరోను కొరకు మోషే మనవి చేశాడు. బతిమిలాడుకున్నాడు. ఎంతమంది కొరకు మనం బతిమిలాడుకుంటున్నాం? ఎవరైనా ఒక కీడు చేయగానే మనం వారు నాశనం అయిపోవాలని కోరుకుంటాం. మన స్వభావమే అది. అర్థమైందా? మోషే లాంటి స్వభావంలోకి ఎప్పుడు రావాలి మనం? మోషే చేసిన మనవులు ఎంత ప్రశస్తమైనవి బైబిల్‌లో. అందరి కొరకు, కీడు చేసిన వారి కొరకు కూడా మనవి చేశాడు మోషే గారు. అర్థమైందా? అందుకే 10వ అధ్యాయం 10వ వచనంలో ఎంత స్పష్టంగా ఉందో తెలుసా? నేను చదువుతున్నాను వినండి. నేను మునుపటి వలె 40 పగలు 40 రాత్రులు కొండ మీద ఉండగా, యెహోవా ఆ కాలం నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానివేసెను. ఎందుకున్నాడు 40 దినాలు? దేవుని దగ్గర మనవి చేస్తున్నాడు. ప్రభువా వారిని కాపాడు. వారిని నశింపచేయొద్దు. ఇలాంటి మనవి చేసేవాళ్ళున్నారా? మనవంటే ఒకటేమైన అర్జీ పెట్టడం. ఒకటేమైన ప్రభువా కాపాడు, కాపాడు, కాపాడు. ఇదే ఆయన ప్రార్థనంతా ఇదే. ఇతరుల క్షేమం గురించే ఆయన ఆలోచన. ఇతరులు మంచిగా ఉండాలనే ఆయన ఆలోచన. ఈ సమయంలో ప్రియమైన మిత్రమా, దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. మోషే మనవి ఆలకించిన దేవుడు కొన్ని సందర్భాల్లో మన మనవులు పక్కన పెడతాడు. హ్మ్. అర్థమైందా? మోషే విషయంలో ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26 చదువుతున్నాను. గమనించండి 26వ వచనం. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నా మనవి వినకపోయెను. మరి యెహోవా నాతో ఇట్లా చాలును. ఇక ఆ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. అర్థమైందా? ఆ! కొన్నిసార్లు మన మీద కోపపడతాడు. ఆ సంగతి నాతో మాట్లాడొద్దు. హ్మ్. ప్రియమైన వారలారా, ఆయన కనికరం గల దేవుడు. జాగ్రత్తగా ఉందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న దయచేయనని చెప్పిన దేవుడు 1:27 కల్లా ఆయన దయచేశాడు. ఇక 2:20లో చూస్తే ప్రియమైన వాళ్ళరా దేవుడు చూడండి ఆ మాట చదివి నేను ముగిస్తాను. ఆ మాట చదువు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా సన్నిధిని మనవి చేయగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చును గాక అని ఏలి ఎల్కానా అతని భార్యను దీవించిన తరువాత నువ్వు చేసిన మనవి వల్ల నీకు సంతానం దొరికింది. ఇక మరల నీకు పిల్లలు పుట్టబోతున్నారు. ఇంకా ఎంత చూడండి. అంటే మన మనవులు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. అలాంటి ఇష్టానుసారమైన మనవులను దేవుడు అంగీకరించి త్వరలో మనందరికీ దేవుడు దయచేయునుగాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవ స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ప్రియులందరినీ కూడా వారి మీద మీరు చూపిన కృపకై స్తుతిస్తూ వారి కొరకై
ఈ సన్నిధిలో వేడుకొనుచున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హన్నా మనవి ఆలకించి సమయాలనిచ్చిన, మోషే మనం ఆలకించి ఇశ్రాయేలును రక్షిస్తూ వచ్చిన, యెహోషువ మనవి ఆలకించి ఆయన సురిచిందలాపిన, బిలాము మనవి ఆలకించకుండా ఆయన ఇశ్రాయేలు మీదకి రాబోతున్న శాపాన్ని తొలగించి ఆశీర్వాదం ఇచ్చిన, నిజంగా యెహోషువ 24:10 బిలాము మనవి విలన్నోళ్ళనైతేనే అన్నా. ఈరోజు చాలామంది చెడ్డగా మనవి చేసేవారు కూడా ఉన్నారు. నాయన అలాంటి వారిని దయతో క్షమించుము, సరిచేయండి. మీ కృపను కోరుతున్నా. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థన అవసరం కోరిన మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నా, వారిని ఆదరించండి. వారి మీద నీ కృపా కటాక్షము, మీ దయా వాత్సల్యత దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభువా నాయన, నా ప్రభు శాంతకుమారి సిస్టర్ని బట్టి కుమారుడు పాలు మారుమనసు కొరకు ప్రార్థన చేస్తున్నాను, కనికరించండి. కనికరించండి ప్రభా. సహోదరి సుజాత గారి ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేసి కనికరించండి నాయన. స్త్రీవాణి నాయన, తన కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. తను కుటుంబం క్షేమం కొరకే నాయన, నా ప్రభా ప్రార్థన కనికరించండి. హేమలత గారు సంతానం కొరకు ప్రార్థన చేసి కనికరించండి నా ప్రభా. జ్యోతి గారు తన నాయన హెల్త్ కొరకు నా ప్రభా నాయన, ప్రభా తన యొక్క సహోదరుడు తన కుమార్తె హస్బెండ్ కొరకు ప్రార్థించమన్నారు, కనికరించండి. కేజే గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సమస్యలు తొలగించండి. సుజాత గారి కుటుంబం ఆయన బొబ్బిలి, కనికరించండి, సాయం చేయండి నాయన. సహోదరి హెప్సి నాయన, నా ప్రభా జహోషబత్ తన కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి తను యాక్సిడెంట్ అయింది నా ప్రభా నాయన, మీరే కనికరించండి నాయన. నా ప్రభా ఆయన తన తన భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను, కనికరించండి ఆయన ప్రభా. ఆయన ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా. ఆయన నా ప్రభా ఈ విధంగా ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. దీపిక గారి హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. నాయన కనికరించండి, సాయం చేయండి. ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తుందని కూడా ఆదరించి మీరే మహిమ పొందమని, మహిమాఘనత ప్రభావాలు తెలియజేస్తాం. మా మనవి ఆలకించి మా ప్రియులకి ఏదైతే అవసరం ఉందో అవన్నీ తీర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.